మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఇంకను బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మనము ఆత్మీయతలు కూడా బాగుండాలి. నేను బాగున్నాను అని ధైర్యంగా మనము చెప్పగలగాలి. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చాలా మంది చాలా రకాలైనటువంటి ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభువా, నన్ను దీవించండి, నా యొక్క కుటుంబాన్ని హెచ్చించండి, అభివృద్ధి పరచండి, సమృద్ధితో నింపండి అనేటువంటి ప్రార్థనలు చాలా మంది విశ్వాసులు చేస్తూ ఉంటారు. మరోవైపు దేవుడిని దీవిస్తాడు, దేవుడిని కుటుంబాన్ని హెచ్చిస్తాడు, సమృద్ధిలోనికి నడిపిస్తాడు, ఎత్తైనటువంటి శిఖరం మీద నీకు కుటుంబాన్ని నిలవబెడతాడు అనేటువంటి బోధలు కూడా ఇక లోకంలో లేకపోలేదు. దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడే. అయితే ఏదైతే మనం ఆశీర్వాదం అనుకుంటూ ఉన్నామో, అభివృద్ధి అనుకుంటూ ఉన్నామో, ఈలోక ఆశీర్వాదం ఆత్మీయతకు ఆటంకమా? రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుంచి ఈ విధంగా ఉన్నది. నేను మీ కొరకు చదువుతున్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మధించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచుదువేమో. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించాను. 17వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యము మాకు కలుగు చేసిందని అనుకుందురేమో. ఇక ద్వితీయోపదేశకాండాన్ని భక్తుడైనటువంటి మోషే రచించినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క 8వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయంలో నుంచే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సాతాను చేత శోధింపబడేటప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుడు నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన బ్రతుకును అనేటువంటి మాటను ఇక్కడి నుంచి తీసుకున్నట్లుగా మనం చూడవచ్చు. 8వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. ఇక 8వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు దేవుని యొక్క క్రమశిక్షణను నీవు మర్చిపోవద్దు అని ఇక్కడ మనం చూడవచ్చు అనేటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. 7 నుంచి 10 వచనాల వరకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీవు మర్చిపోకూడదు అని చెప్పేటువంటి అంశాలు ఇక్కడ మనకి చూడవచ్చు. 11 నుంచి 20వ వచనం వరకు ప్రాస్పరిటీలో ఏదైతే మనం అభివృద్ధి అనుకుంటూ ఉన్నామో, సమృద్ధి అనుకుంటూ ఉన్నామో, సమృద్ధిలో ఉన్నటువంటి లేకపోతే ఈలోక ఆశీర్వాదంలో ఉండేటువంటి ప్రమాదాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఈరోజు మనకి ఆ వాక్యం అంశం పేరేంటంటే ఈలోక ఆశీర్వాదం ఆత్మీయతకు ఆటంకమా. ఇక 8వ అధ్యాయం 11 నుంచి కనుక మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు అన్ని అనుభవిస్తున్నటువంటి రోజులు అవి. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొర్ర పెట్టారో అప్పుడు దేవుడు వారి యొక్క మొరను విని తన సేవకుడైన మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాడు. మరికొద్ది రోజులలో దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిని చేరుకోవడానికి అతి దగ్గరలో ఉన్నారు. మరికొద్ది రోజులలో
ఆ యొక్క కనాను దేశానికి వెళ్ళబోతూ ఉన్నారు. వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మోషే కొన్ని హెచ్చరికలు హెచ్చరిస్తున్నాడు, బోధిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఇది మీ వల్ల జరిగిందని, మీ యొక్క సామర్థ్యం వల్ల జరిగిందని మీరు అనుకుంటారేమో. ఎప్పుడైతే సమృద్ధి వచ్చిందో గర్వం మీలోకి వస్తుంది, దేవుణ్ణి మర్చిపోతామేమో. చాలా జాగ్రత్తగా ఉండమని చాలా చక్కగా మోషే తన యొక్క ప్రజలకి బోధిస్తున్నాడు. ఇది మా సామర్థ్యం వల్ల జరిగింది, ఇది మా బాహుబలం వల్ల జరిగింది, మా కష్టం వల్ల జరిగిందని మీరు అనుకుంటారేమో. అనుకోవడానికి వీలు లేనేలేదు. ఎప్పుడైతే అభివృద్ధి మనుషుల్లోకి వచ్చిందో మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఎక్కువ తనకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాడు. ఏదైతే మనం ఆశీర్వాదం అని అనుకుంటూ ఉన్నామో, ప్రాస్పరిటీ, అభివృద్ధి అనేది నిజమైనటువంటి ఆశీర్వాదం కానే కాదు. ఎందుకనంటే ఈ యొక్క అభివృద్ధి వలన, లేకపోతే ఈలోక ఆశీర్వాదం వలన ఏం జరుగుతుందంటే బిజీ ఏర్పడుతుంది. అంతకుముందు ఉద్యోగం లేదు, అంతకుముందు సరైనటువంటి వ్యాపారం లేదు, సరైనటువంటి సమృద్ధి లేదు. ఇప్పుడు సమృద్ధి వచ్చింది, మనిషికి ఖాళీ లేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాడు. మరొక విషయం ఏంటంటే దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకోలేనటువంటి పరిస్థితి, ధ్యానించలేనటువంటి పరిస్థితిలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. దేవునికి ఆజ్ఞలను మర్చిపోయి, దేవునికి ఆజ్ఞలను ధ్యానించలేక, మరొక బాధాకరమైనటువంటి విషయం, దేవునిని కూడా మర్చిపోయేటువంటి పరిస్థితుల్లోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు అని అనడానికి అతిశయోక్తి లేదు. మనుషులు ఏ విధంగా ఉన్నారు అనంటే, దేవునికి ఆజ్ఞలను మర్చిపోయి, దేవుని మర్చిపోయి, దేవుడు చేసినటువంటి మేలును ఎప్పుడైతే మర్చిపోతామో వెంటనే మనలోనికి గర్వం ఏర్పడుతుంటది. ఒక మాట చెప్తున్నాను, గర్వం కనుక ప్రజల్లోనికి లేకపోతే మనలోనికి ప్రవేశించిందనంటే ఆ యొక్క గర్వం నాశనం అనేటువంటి ఊబి దగ్గర తీసుకుని వెళ్ళి మనల్ని ఒంటరిగా వదిలేస్తుంది. ఆ ఊబిలో పడి నాశనం అయిపోవడం తప్ప మనం మన వల్ల చేసేది ఏమీ ఉండదు. అందుకనే మోషే మంచి మాటలను ఇశ్రాయేలు ప్రజలకి బోధిస్తున్నాడు. నువ్వు గర్వించడానికి వీలు లేదు, మనస్సు మదిస్తదేమో, మర్చిపోతావేమో దేవుడు చేసినటువంటి కార్యాలను. సమృద్ధి వల్ల చూడండి ఎన్ని నష్టాలు ఉన్నాయో. చాలా మంది సరైనటువంటి పరిస్థితులు మాకు లేవు అని చెప్పేటువంటి విశ్వాసులు కూడా లేకపోలేదు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాలు ఈ విధంగా ఉంది. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. ఏ మాటలు? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 5-11 వచనాల వరకు మనం చూడవచ్చు. అంటే దేవుడు ప్రేమించినటువంటి వారిని శిక్షిస్తాడు, సరైనటువంటి మార్గంలో నిలవబెడతాడు అనేది ఇక్కడ మనం ధ్యానించవచ్చు. అయితే ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదం కొరకు చాలా మంది పరుగులు తీసేటువంటి పరిస్థితుల్లో చాలా మందిని మనం చూడవచ్చు. అభివృద్ధి లేకపోతే ఈ లోక ఆశీర్వాదం ఎంత ప్రమాదమో చూడండి. దావీదు రాజు అవ్వకముందు అనుదినము దేవుణ్ణి స్తుతించేవాడు. ఆఖరికి సౌలు తరుముతున్నప్పటికీ కూడా దేవునితో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుణ్ణి ప్రార్థించేవాడు. కానీ ఎప్పుడైతే రాజు అయ్యాడో, రాజు అయిన తర్వాత తను పాపం చేసినట్లుగా మనం చూడవచ్చు. సొలొమోను రాజు తను రాజు అవ్వకముందు, ప్రభువా నాకు జ్ఞానాన్ని ప్రసాదింప చేయండి అని ప్రాధేయపడ్డాడు. ఎప్పుడైతే రాజు అయ్యాడో జ్ఞానం లేనటువంటి వ్యక్తిగా దేవుణ్ణి మరిచాడు, దేవుణ్ణి విడిచిపెట్టినట్లుగా మనం చూడవచ్చు. ఆసారాజు తాను స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయినట్లుగా మనం చూడవచ్చు. ఇశ్రాయేలులు అనేక సార్లు పరిస్థితులను బట్టి దేవుణ్ణి దూషించినట్లుగా, దేవుణ్ణి వ్యతిరేకించినట్లుగా
మనం చూడవచ్చు. మనలో చాలా మంది అభివృద్ధిని బట్టి, సమృద్ధిని బట్టి దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి వారు లేకపోలేదు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7 నుంచి ఈ విధంగా ఉన్నది. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించండి. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచండి. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించండి. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనే దొంగిలి నా దేవుని నామమును దూషిస్తానేమో. ఎంత మంచి మాట చూడండి, ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు చూడండి. నాకు ఎక్కువ ఐశ్వర్యం వద్దు, నేను మర్చిపోతానేమో. అలాగని ఎక్కువ పేదరికాన్ని కూడా వద్దు, నేను నిన్ను దూషిస్తానేమో. తగినంత ఆహారాన్ని నాకు దయచేయండి. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. ఒకవేళ మనమే కనుక ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేస్తాం? నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి, నా బిడ్డలను ఆశీర్వదించండి. నన్ను నన్ను నా నా అనేటువంటి పదాలు మనలో ఎక్కువ బయటకు వస్తూ ఉంటాయి. ఎంత బాధాకరమో చూడండి. మనకు పూర్వీకులను కనుక మనం జ్ఞాపకం తెచ్చుకోగలిగితే వారు మనస్సును గర్వించి చెడిపోయారు. కేవలం మనం అనుకునేటువంటి ఆశీర్వాదం, అభివృద్ధిని బట్టి వారు చెడిపోయి పడిపోయినట్లుగా మనం చూడవచ్చు. ఒక స్టోరీని మీకు చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాను. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుంచి కనుక మనం ధ్యానం చేయగలిగితే, ఒక ధనవంతుడు, ఒక పేదవాడు, ఒక లాజరు స్టోరీ మనకు బాగా తెలుసు. ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఎంజాయ్ చేయి అనేటువంటి మాటలు చూడవచ్చు. కానీ పేదవాడైనటువంటి లాజరు తనకి పేదరికంలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఇద్దరు ఒకరోజు చనిపోయారు. చనిపోయిన తర్వాత అంటున్నాడు ఈ యొక్క ఐశ్వర్యవంతుడు, తండ్రి అయిన అబ్రహామా, దయచేసి నా ఎడల కనికరపడండి. ఎంత బాధాకరమో చూడండి. లోకంలో ఉన్నప్పుడు తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి, నా ప్రాణమ తినుము, త్రాగుము, సుఖించుము అనేటువంటి పదాలను వాడి కనీసం దేవుని స్తుతించలేనటువంటి పరిస్థితులు ఉన్నాడు. ఇద్దరు దేవుడు తెలిసినటువంటి వ్యక్తులే, ఇద్దరికి దేవుడు తెలుసు. అబ్రహాము, నా తండ్రి అయిన అబ్రహామా అనేటువంటి మాటలను ఆయన బోధిస్తున్నాడు, ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. చూడండి, మనకున్నటువంటి అభివృద్ధిని బట్టి, మనకున్నటువంటి సమృద్ధిని బట్టి, అదే ఏదైతే మనం అనుకుంటూ ఉన్నామో, ఆశీర్వాదం అని అనుకుంటూ ఉన్నామో, ఆ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి ఒకవేళ మనము నరకానికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ 99% వరకు ఉన్నాయని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. పేదవాడే కానీ నమ్మకంగా ఉన్నాడు. ఈ యొక్క లోకంలో కనీసం తినడానికి రొట్టె ముక్క కూడా లేదు, కానీ అతను పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. మనకి సమృద్ధి, మనకి అభివృద్ధి, ఆశీర్వాదం మనలను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి, కానీ నరకానికి మనల్ని తీసుకుని వెళ్ళకూడదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితులు ఉన్నా సరే మనము దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలని బైబిల్ మనకి సెలవిస్తున్నది కదా. అన్ని విషయంలోనూ మనము దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఒకవేళ పేదరికంలో ఉన్నామా, దేవుని స్తుతిద్దాం, నమ్మకంగా ఉందాం, దేవునికి అతి దగ్గరగా ఉందాం. ఒకవేళ ఐశ్వర్యవంతులుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడా, అభివృద్ధి పరిచాడా, అభివృద్ధిని బట్టి దేవుణ్ణి స్తుతించు. అభివృద్ధిని బట్టి ఇప్పుడు చాలా మంది దేవుణ్ణి స్తుతించేవారు చాలా మంది ఉన్నారు, కానీ మరి ఎక్కువ మంది అభివృద్ధిని బట్టి దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో చాలా ఎక్కువ మంది ఉండడం చాలా గమనార్హం. అయితే దేవుడు మనకి బోధిస్తున్నాడు ఈ రోజున. ఏ పరిస్థితుల్లో ఉన్నావు? దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, లేకపోతే దేవుణ్ణి ప్రార్థించేటువంటి, దేవుడు ఇచ్చినటువంటి దానిని బట్టి దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఏ స్థితిలో మనం ఉన్నామన్నది జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం ఒకవేళ తప్పిపోయినట్లయితే, ఒకవేళ దేవుణ్ణి మర్చిపోయి, దేవునికి ఆజ్ఞలను మర్చిపోయి, దేవుడు ఇచ్చినటువంటి స్థితిని బట్టి దేవుని గనక మర్చిపోతే గనక తీసుకో, యూటర్న్ తీసుకో, దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడు నిన్ను దీవించడానికి
ఆత్మీయతలో అభివృద్ధిలోనికి నిన్ను తీసుకెళ్లాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. ప్రజలు ఈ విధంగా వాళ్ళకున్నటువంటి మరికొద్ది మంది ధనాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు, కలిగినటువంటి దానిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. అందాన్ని బట్టి మరికొంతమంది, ఆస్తులను బట్టి మరికొంతమంది, ఉద్యోగాలను బట్టి మరికొంతమంది, వ్యాపారాలను బట్టి మరికొంతమంది, నా వెనక ఎంతో మంది ఉన్నారు అనేటువంటి బలగాన్ని బట్టి కూడా గర్వించేటువంటి ప్రజలు లేకపోలేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు ముందు ఏదైతే ప్రార్థన చేసావో, ఏదైతే భక్తిని చేసావో దాన్ని కొనసాగించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రజలు ఆశీర్వాదాలు కావాలని ప్రత్యేక ప్రార్థనల దగ్గరికి వెళ్ళడం, ప్రత్యేక సభలకు వెళ్ళడం, కర్చీఫులను కొనడం, నూనె డబ్బాలను కొనడం, చాపలను కొనడం, బైబిల్కి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారితో కలిసి ఇలాంటి పనులు చేయడం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజమే, నీకు రోగిగా ఎవరైనా ఉండినట్లయితే నూనె రాసి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కానీ ఆ యొక్క నూనె ద్వారా వ్యాపారం చేయమని దేవుని యొక్క వాక్యం సెలవివ్వలేదు. ఆశీర్వాదాలు కావాలని మనిషి పరిగెడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఆశీర్వాదం ఎన్నటికీ కూడా స్థిరం కానే కాదు. ఈ యొక్క ఆశీర్వాదం వలన మనము పరలోక రాజ్యానికి చేరలేం. ఒక మాట, వాళ్ళు పేదరికాన్ని అనుభవిస్తున్నాం, ఒకవేళ అదే దేవుని యొక్క చిత్తమా, దేవుని యొక్క చిత్తానికి మనం తల వంచుదాం. ఒకవేళ సంపన్న స్థితిలో అభివృద్ధి పరిచే దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు, మంచి స్థితిలోనికి నిన్ను దేవుడు ఎత్తైనటువంటి శిఖరం మీద ఒకవేళ కూర్చోబెట్టాడా, గర్వించొద్దు. ఇచ్చినటువంటి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిద్దాం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం దేవునికి బిడ్డలుగా మనము అలవాటు చేసుకోవాలి. కాబట్టి వ్యర్థమైనటువంటి త్రోవల్లోనికి వెళ్ళిపోకుండా సరైనటువంటి మార్గంలో దేవుని యొక్క చిత్తంలో నడుద్దాం. దేవుడు మిమ్మును మీ యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కృపగలిగిన మా తండ్రి, నీ యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు. మీరు చెప్పారు ప్రతి విషయంలో మీకు లోబడి ఉండాలని, మీకు కృతజ్ఞతా స్తుతులు మేము చెల్లించాలని మీరు చెప్పారు ప్రభా. ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడకుండా మీరు తగిన సమయమందు మీరు హెచ్చిస్తారని మేము నమ్మి మిమ్మల్ని ప్రతిరోజు మేము జ్ఞాపకం తెచ్చుకొని మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.